ఏంటండి నిశ్చితార్థం ఆఖరికి వచ్చాక కూడా ఇంకా ఆఖరి పోరాటంలో సాంగులు? ఏం లేదు బావగారు, ఏదో ఆనందంలో చిన్న బిట్టేసుకున్నా. కట్ చేయండి. ఓకే కట్. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళవసరం లేదు, పెళ్ళయ్యే వరకు మా ఇంట్లోనే ఉండాలి. అబ్బా, మీరు మరీ బలాత్కారం చేసేస్తున్నారండి. అదేనండి అన్నయ్య గారు, ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది, మాకంత కంఫర్ట్ గా అనిపించదు. నో 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 ఐ హావ్ షూటింగ్ ఎక్స్టీరియర్ కి సంబంధించి డాడీ ఏమో రోడ్ లొకేషన్స్ చూసుకోవాలి. కెనాట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. మా మాట కాదనకండి బావగారు. సరే బావగారు, మేము ఇక్కడే ఉంటాం, కానీ మాకు రోడ్ల మీద పళ్ళు ఎక్కువ ఉంటాయి. వెళ్ళి వస్తూ ఉంటాం. దానికేం భాగ్యం, అలాగే కానివ్వండి. రంగయ్య, రంగయ్య అయ్యా, బియ్యంకుల వారికి గది చూపించు. అలాగేనయ్యా. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారభంగా పెంచిన మా నాన్నని నేనేమైనా మోసం చేస్తున్నానా? అఖిల, ఏంటమ్మా, మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? లేదా అంటే ఏం చేసినా మీ మంచి కోసమే కదమ్మా. పోనీ నిజం చెప్పేద్దామా? వద్దా అంటే మా నాన్నకి నిజం తెలిస్తే మీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు. ఎలాగైనా సరే మా ఇద్దరికి పెళ్ళయ్యేంత వరకు ఈ నిజం ఎవరికీ తెలియకుండా దాచిపెడదాం. సరే, లోపలికి వెళ్ళి పడుకో రా. అఖిల, ఏంటి విషయాలు? ఎలా మేనేజ్ చేసావు మా నాన్న దగ్గర? నాకంతా విచిత్రంగా ఉంది. నీ విచిత్రాలు నేను పోగొడతాను కదా. చేసిన యాక్టింగ్ చాలు గాని నాకు చాలా టెన్షన్ గా ఉంది. నాకు కూడా. నీకునా? రా చెప్తాను. లేదు, ఇలాంటప్పుడే మనం గుండె రాయి చేసుకోవాలి. వెనకెళ్ళి చెప్తాను. కళ్ళలో కలిపి చూడు. అనయా, కరెక్ట్ టైం కొత్త కదరా. నాన్న రమ్మంటున్నాడు. మళ్ళీ వస్తానే. నాన్నగారు పిలిచారంట. నువ్వేదో శోభనానికి ఏర్పాట్లు చేసుకున్నావంటగా. 1 లీటర్ విశాఖ డైరీ మిల్క్ పంపిద్దామని. ఏ చిచ్చి తప్పు తప్పు అలాంటిది ఏమీ లేదండి. ఉందా నాన్న, లోన వదిన గోడ జారబెట్టి ఏదేదో చేసేస్తున్నాడు. జారబెట్టా? ఈ జారబెట్టి, ఊరబెట్టి, పడుకోబెట్టి అన్ని పెళ్ళయ్యాకే జాగ్రత్త. అంటే నాన్నగారు కష్ట సుఖాలు పాలు పంచుకుంటున్నాం. ఈ పాలు పంచుకోవడాలు, పళ్ళు పంచుకోవడాలు అవి కూడా పెళ్ళయ్యాకే. మన సెటప్ జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపో. డిసిప్లిన్.